మనందరం కూడా సినిమాల్లోనూ లేదా ఎవరో ఫ్యామిలీ అంశాలకి సంబంధించి ఏదైనా క్రైమ్ అంశాలకి సంబంధించి అరే వాడికి బెయిల్ ఇవ్వలేదంట్రా, వాడికి బెయిల్ రిజెక్ట్ చేశారంట్రా, లేదు హైకోర్టులో బెయిల్ తిరస్కరించబడింది, సుప్రీంకోర్టులో బెయిల్కి అప్పీల్ చేశారు, ఇలా వివిధ పరిస్థితులలో వివిధ సార్లు బెయిల్ గురించి వింటూనే ఉంటాం. కానీ ఈ బెయిల్ అసలు బేసిక్గా ఎన్ని రకాలు? అలానే ఈ బెయిల్ అనే అంశం ఈ మధ్య హైకోర్టులో చాలా ఎక్కువగా డిస్కషన్స్లోకి వస్తుంది. బికాస్ ద నెంబర్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ బెయిల్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇన్ నెంబర్. సో హైకోర్టు కూడా దీన్ని మనం కంట్రోల్ చేయాలి అని భావిస్తుంది అనమాట. సో అందుకని మనం అసలు బేసిక్గా బెయిల్ అంటే ఏంటి, ఒక బెయిల్ రావాలి అంటే ఏం చేయాలి, లేదు బెయిల్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, ద నెంబర్ ఆఫ్ బెయిల్ అపీల్స్ ఫైల్డ్ ఇన్ ఇండియాస్ హైకోర్ట్స్ సర్జ్డ్ పోస్ట్ 2020. సో 2020 కన్నా ముందుతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే సంఖ్యలో బెయిల్స్ వస్తున్నాయో, లేదు బెయిల్ల యొక్క అప్పీళ్ళు వస్తున్నాయో అవి చాలా అధిక సంఖ్యలో ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి ఎవరో చెప్పట్లేదు, దక్ష అనే ఒక ఆర్గనైజేషన్ చెప్తుంది. వాళ్ళు హైకోర్టు డాష్ బోర్డ్ అని ఒక రిపోర్ట్ని ఇచ్చారు, అందులో తెలుస్తుంది అనమాట. సో దక్ష అనేది బేసిక్గా థింక్ ట్యాంక్ ఫోకస్డ్ ఆన్ లా అండ్ జస్టిస్ సిస్టమ్ రిఫార్మ్స్. ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ దక్ష. సో వాళ్ళు రిపోర్ట్లో చెప్తున్నారనమాట, 2020 సంవత్సరం కన్నా ముందు మహా అయితే అన్ని హైకోర్టులో కలిపి ఆన్ అన్ యావరేజ్గా 3 నుంచి 3.5 లక్షల బెయిల్ అప్పీల్ ఉంటే 2020 తర్వాత, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అదే ఆన్ అన్ యావరేజ్గా 4 నుంచి 4.5 లక్షలకు వచ్చేసింది. సో ఆన్ అన్ యావరేజ్గా దగ్గరగా ప్రతి హైకోర్టులో కూడా 1,00,000 బెయిల్ వరకు పెరిగిపోయాయంటే దాట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని చెప్పాలి. అండ్ కన్సిడరింగ్ మెల్లిమెల్లిగా జనాలకి అవగాహన కూడా పెరిగిపోతుంది. కొంతమంది ఊరికే చిన్న వాటికి కూడా ఫాల్స్ కేసులు, ఫేక్ కేసులు పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బెయిల్, అడ్వాన్స్ బెయిల్స్కి అప్లై చేసేస్తున్నారు. అలానే ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నేను బయటికి వెళ్తాను అంటున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన భారత రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 21 లేదా 21వ ప్రకరణ ఉందో, ఇట్ టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళు అనుకున్నట్టు జీవించే విధంగా, అలానే గౌరవప్రదంగా జీవించే విధంగా వాళ్ళకి ఒక హక్కు ఉంది. అది ఒక ప్రాథమిక హక్కు, బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఆర్టికల్ 21. సో 12 నుంచి 35 వరకు ఉన్న అన్ని ప్రకరణలు కూడా ప్రాథమిక హక్కులే కదా. సో మరి ప్రాథమిక హక్కుకు ఒక వాళ్ళ ఉల్లంఘన జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా సరాసరిగా. సో ఏది ఏమైనా సరే, కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, బెయిల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ టు మేక్ షూర్ దట్ ద పర్సన్ లివ్స్ దేర్ లైఫ్ ఫ్రీలీ అకార్డింగ్ టు దేర్ విష్ అండ్ విల్. అఫ్ కోర్స్ ప్రతిసారి కూడా బెయిల్ ఇవ్వాలి అని ఏం లేదు, కన్సిడరింగ్ ద గ్రేవ్నెస్ ఆఫ్ ద క్రైమ్. కొన్నిసార్లు కొంతమంది భయంకరమైన ఘోరాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒకవేళ ఉరి శిక్ష పడినా, లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడినా, అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఏం లేదు. ఈవెన్ గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే పేపర్ లీక్ అయిందో దాంట్లో ఇప్పటి వరకు 99 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఎవరినైతే A2గా కన్సిడర్ చేస్తున్నారో ఆ పర్సన్ బెయిల్కి అప్లై చేస్తూ ఉన్నాడు. అయితే హైకోర్టు దాన్ని తిరస్కరిస్తూనే ఉంది. ఐ థింక్ ఇప్పటికీ ఆల్రెడీ 1 or 2 రిజెక్ట్ చేసింది. సో ప్రతిసారి కూడా బెయిల్ ఇస్తారని ఏం లేదు. కానీ కన్సిడరింగ్ ఆర్టికల్ 21, బెయిల్ అనేది ఈజ్ అన్ ఎవ్రీ వన్స్ ఆప్షన్ అనమాట. అది కోర్టు కన్సిడర్ చేస్తే వస్తుంది, లేదు అంటే లేదు. బట్ యాజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా అసలు ఎన్ని రకాల బెయిల్ ఉన్నాయి, ఏంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు బెయిల్ అంటే ఏంటి? బెయిల్ని సింపుల్ భాషలో చెప్పాలి అని అంటే ఒక మనిషిని ఫ్రీ చేయడం అని అర్థం. Bail is the conditional or provisional release of a person held under legal custody in matters which are yet to be pronounced by the court. అంటే ఏదన్నా ఒక అంశానికి సంబంధించి ఇంకా తీర్పు రాకపోతే, పోలీసులు అరెస్ట్ చేసి ఉండొచ్చు, పోలీసులు డీటైన్ చేసి ఉండొచ్చు, పోలీస్ కస్టడీలో ఉండొచ్చు, కానీ కేసు జరుగుతున్నంత కాలం కూడా వాళ్ళు కోర్టులో ట్రయల్కి కూడా హాజరవ్వాలి కదా. అలానే వాటికి సంబంధించి కొన్నిసార్లు వాళ్ళు బయట వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండాలి. సో ఇలా వాట్ ఎవర్ బీట్, కోర్టు ఒక తీర్పుని ఇచ్చేంత వరకు కూడా ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ టైం ఉందో, ఆ డ్యూ కోర్స్లో లీగల్ కస్టడీ బేసిస్ మీద కొన్ని కండిషన్స్ పెట్టో లేదా కొన్ని ప్రొవిజన్స్ని పెట్టో ఒక పర్సన్ని ఫ్రీగా చేయడం అనేది బేసిక్గా బెయిల్ అనమాట. బై అండర్టేకింగ్ అ ప్రామిస్ టు అపియర్ ఇన్ ద కోర్ట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో బేసిక్గా సింపుల్గా, అఫ్ కోర్స్ వీటిలో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఆ టెక్నికాలిటీస్ లాయర్లు, అడ్వకేట్లు వీళ్ళైతే ఇంకా బాగా చెప్తారు. బట్ నేను మీకు జనరల్గా చెప్తున్నాను సింపుల్గా. సో ఒక పర్సన్కి బెయిల్ ఇవ్వాలి అని అంటే కనీసం 2 షూరిటీ పెట్టాలన్నమాట. సో వాళ్ళ జాగ్రత్త మాది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా మేము మీకు షూరిటీ ఇస్తున్నాము అని. అలానే సర్టన్ అమౌంట్కు కూడా బెయిల్ బాండ్ కింద పెట్టాల్సి వస్తుంది. అలానే కొన్ని సినారియోస్లో వాళ్ళ పాస్పోర్ట్ని తీసేసుకుంటారు, లేదు మీరు ఇండియా దాటి వెళ్ళకూడదని చెప్తారు. అలానే మీరు ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి అని చెప్తారు. లేదు మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుందని చెప్తారు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, వివిధ రీజన్స్కి.
సో అలా కొన్ని కండిషన్స్ ప్రొవిజన్స్ పెడతారన్నమాట. సో వాట్ ఎవర్ బీ ఇట్, సో ఎప్పుడైతే మ్యాటర్స్ విచ్ ఆర్ ఎట్ టు బి ప్రొనౌన్స్డ్ బై ద కోర్ట్, అంటే ఇంకా తీర్పు అనేది రాలేదో అప్పటి వరకు ఈ బెయిల్ అనేది కండిషన్లో ఉంటుంది, లేదా బెయిల్ అనేది అప్లికబిలిటీలో ఉంటుందన్నమాట. ఇట్ సిగ్నిఫైస్ ఎ సెక్యూరిటీ కొలాటరల్ డిపాజిటెడ్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ రిలీజ్. సో బెయిల్ ఇవ్వాలి అని అంటే ఒక సెక్యూరిటీ డిపాజిట్లో ఇవ్వాలి, దాన్ని కొన్నిసార్లు బెయిల్ బాండ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇందాక చెప్పాం కదా, ఇద్దరు సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ సెక్యూరిటీతో పాటు వాళ్ళు బెయిల్ బాండ్ కూడా ఇస్తేనే అప్పుడు బెయిల్ కన్సిడర్ చేస్తారు. అండ్ ఈవెన్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా బెయిల్ ఇస్తారని ఎక్కడా లేదు. మనం ఇందాక అనుకున్నట్టుగా గ్రేవ్నెస్ ఆఫ్ ద క్రైమ్, ఎవిడెన్స్లు ఏ విధంగా ఉన్నాయి, లేదు ఆ పర్సన్ యొక్క పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, లేదు వాళ్ళ యొక్క ఫ్యామిలీ కండిషన్ ఏ విధంగా ఉంది, లేదు వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్ ఉంది, ఐ మీన్ హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంది, ఇలా వేరియస్ థింగ్స్ని కన్సిడర్ చేసి ఆ బెయిల్ ఆస్పెక్ట్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. బిఫోర్ ట్రైయింగ్ టు నో ద టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఇన్ ఇండియా, హియర్ ఐ వాంట్ టు టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. వెల్, నేనేం కంపల్సరీగా చూడాలని చెప్పట్లేదు, కానీ సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే అని ఒక సినిమా ఉంది, అది తెలుగులో కూడా ఉంది. వీలైతే ఒకసారి ఆ సినిమాని చూడండి, మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ బెయిల్ అనే అంశానికి సంబంధించి. ఇది జియో సినిమాలోనో Z5 యాప్లోనో ఎక్కడో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ దట్ మూవీ బికాస్ ఇట్ ఈస్ సమ్వేర్ రిలేటెడ్ టు ద బెయిల్. అలానే ప్రతిసారి కూడా ఎంతసేపు కమర్షియల్ మూవీస్ కాకుండా కొన్నిసార్లు ఇలా టాపిక్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చూస్తూ ఉండండి, మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఇన్ ఇండియా, దిస్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ముందుగా రెగ్యులర్ బెయిల్. ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ గివెన్ బై ద కోర్ట్, ఎనీ కోర్ట్ విత్ ఇన్ ద కంట్రీ. అది ఒక సుప్రీం కోర్ట్ అవ్వచ్చు, ఆబ్వియస్లీ ఉన్నది ఒక సుప్రీం కోర్ట్, సో సుప్రీం కోర్ట్ అవ్వచ్చు, ఏదైనా ఒక హైకోర్ట్ అవ్వచ్చు, సెషన్ కోర్ట్ అవ్వచ్చు, ఎనీ కోర్ట్ విత్ ఇన్ ద కంట్రీ టు రిలీజ్ అ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ అండర్ అరెస్ట్ అండ్ కెప్ట్ ఇన్ పోలీస్ కస్టడీ. కొన్నిసార్లు ఫ్రీక్వెంట్గా అరెస్ట్ అవుతుంటారు కొంతమంది, లేదు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి ఉన్నారు. అలాంటప్పుడు కోర్టే వాళ్ళకు డైరెక్షన్ ఇస్తుంది అనమాట, వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయండి అని. సో దాట్స్ ద రెగ్యులర్ బెయిల్. సో అలాంటి బెయిల్స్కి అ పర్సన్ కెన్ ఫైల్ అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 437 అండ్ 439 ఆఫ్ CrPC 1973. ఈ రెండు సెక్షన్ల ఆధారంగా వాళ్ళు రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఒక పర్సన్ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, లేదా ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు అన్న పరిస్థితులలో కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఈజ్ రెగ్యులర్ బెయిల్. అది రావాలంటే ఈ సెక్షన్ ప్రకారం అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటరిమ్ బెయిల్. Bail granted for a temporary and short period by the court till the application seeking anticipatory bail or regular bail is pending before a court. యాంటిసిపేటరీ బెయిల్ అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. రెగ్యులర్ బెయిల్ మనకు ఆల్రెడీ తెలుసుకుందాం, ఆల్రెడీ ఒక పర్సన్ అరెస్ట్ అయి ఉన్నాడు, లేదు పోలీస్ కస్టడీలో ఉన్నాడు అన్న పరిస్థితిలో కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఈజ్ రెగ్యులర్ బెయిల్ అనమాట. అలా కాకుండా అంటే రెగ్యులర్ బెయిలో లేదు యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇంకా కోర్టు అప్రూవ్ చేయలేదు, మీన్ వైల్ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, దాన్ని అటెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితుల్లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు. తర్వాత వచ్చేసి యాంటిసిపేటరీ బెయిల్, దీన్ని కొన్నిసార్లు ప్రీ అరెస్ట్ బెయిల్ అంటారు. ఎస్పెషల్లీ ఇది చాలామంది గొప్ప వాళ్ళు చేస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే, నాకు నాన్ బెయిలబుల్ ఇష్యూ ఉంది, అంటే నాకు అసలు బెయిల్ దక్కే అవకాశం కూడా లేని కొన్ని అంశాలు ఉంటారన్నమాట. ఇది వాళ్ళకి ముందే ఒకవేళ తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ అవ్వకముందే బెయిల్కి అప్లై చేస్తారు. వాళ్ళు ముందే భయపడతారనమాట, ఓకే నేను ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి తిరిగి రానేమో అన్న భయంతో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తుంటారు. అందుకే చెప్పాను, సిర్ఫ్ ఏక్ బందా కాఫీ అనే సినిమాను ఒకసారి చూడండి, మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది ఈ బెయిల్స్ అనే అంశాలకి సంబంధించి. ఇట్ ఈజ్ ఎ లీగల్ ప్రొవిజన్ దట్ అలౌస్ అన్ అక్యూజ్డ్ పర్సన్ టు అప్లై ఫర్ బెయిల్ బిఫోర్ బీయింగ్ అరెస్టెడ్. సో ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తారు అని ఆ పర్సన్ తెలిసింది అనుకోండి ముందే వాళ్ళు బెయిల్కి అప్లై చేసేసాను. దిస్ ఇస్ సంథింగ్ లైక్ trying to get a solution even before getting into the problem. In India, pre-arrest bail is granted under section 438 of the CrPC. So regular bail 437, 439, section 437, 439 of CrPC 1973. Anticipatory bail వచ్చేసి 438. ఈ యాంటిసిపేటరీ బెయిల్ ప్రీ అరెస్ట్ అంటారు. యాంటిసిపేటరీ అంటే వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు, ఓహో నేను అరెస్ట్ అవుతానేమో, నేను ఈ రోజో లేదో ఎల్లుండో అరెస్ట్ అవుతానేమో, అందుకే నేను ముందే బెయిల్కి అప్లై చేసేస్తాను, ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండొచ్చు అని. ద ప్రొవిజన్ ఆఫ్ ప్రీ అరెస్ట్ బెయిల్ ఈజ్ డిస్క్రిషనరీ. సో యాంటిసిపేటరీ బెయిల్ ఖచ్చితంగా వస్తుందా అంటే లేదు, ఇట్స్ డిస్క్రిషనరీ. అండ్ ద కోర్ట్ మే గ్రాంట్ బెయిల్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ అండ్ ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండ్ అదర్ రిలవెంట్ ఫ్యాక్టర్స్. మనం ఇందాక అనుకున్నాం కదా, తను చేసిన ఘోరం ఎంత డెప్త్గా ఉంది, దాని యొక్క గ్రావిటీ ఏంటిదని. ఇప్పుడు కొంతమంది భయంకరమైన క్రైమ్స్ చేస్తుంటారు కదా, సో దాన్ని కన్సిడర్ చేసుకుని ఇప్పుడు ఒకవేళ చిన్న ఇష్యూ మీద ఒకళ్ళు అరెస్ట్ అవుతున్నారు అనుకోండి, దాని యొక్క గ్రావిటీ అంతగా లేదు, మేబీ అనుకున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఈ యాంటిసిపేటరీ బెయిల్ దక్కే ఛాన్స్ ఎక్కువ. కానీ ఒకవేళ వాళ్ళు ఘోరమైన ఏదైనా కార్యక్రమం చేపట్టారనుకోండి, వాళ్ళకి బెయిల్ అనేది అంత ఈజీగా రాదు, ఎస్పెషల్లీ యాంటిసిపేటరీ బెయిల్ అంత ఈజీగా రాదు. ద కోర్ట్ మే ఆల్సో ఇంపోజ్ సర్టన్ కండిషన్స్ వైల్ గ్రాంటింగ్ బెయిల్. ఇది ఇన్ జనరల్గానే అవ్వచ్చు, ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ పరిస్థితులైనా అవ్వచ్చు, సచ్ యాజ్ సరెండరింగ్ ద పాస్పోర్ట్, రిఫ్రైనింగ్ ఫ్రమ్ లీవింగ్ ద కంట్రీ ఆర్ రిపోర్టింగ్ టు ద పోలీస్ స్టేషన్ రెగ్యులర్లీ. అంటే వాళ్ళ పాస్పోర్ట్నైనా సీజ్ చేసేస్తుంది, వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకుంటుంది, లేదు మీరు ఈ దేశం విడిచి వెళ్ళకూడదు అంటుంది,
లేదు మీరు ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే కానీ లేదు ఎవ్రీ 2 days కానీ ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి అంటుంది. అండ్ దెన్ కమ్స్ ద 4th one. ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్ గురించి తెలుసుకున్నాం, ఇంటరిమ్ బెయిల్ గురించి తెలుసుకున్నాం, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ లేదా ప్రీ అరెస్ట్ బెయిల్ గురించి తెలుసుకున్నాం. కొన్నిసార్లు దాన్నే అడ్వాన్స్ బెయిల్ అని కూడా అంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి స్టాచ్యూటరీ బెయిల్. స్టాచ్యూటరీ అంటేనే మామూలుగా చట్టం లాగా అని అర్థం అనమాట. సో ద రెమెడీ ఆఫ్ స్టాచ్యూటరీ బెయిల్ ఆల్సో నోన్ యాజ్ డిఫాల్ట్ బెయిల్. ఈ స్టాచ్యూటరీ బెయిల్ని కొన్నిసార్లు డిఫాల్ట్ బెయిల్ అని కూడా పిలుస్తారు. ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ బెయిల్ అబ్టైన్డ్ ఇన్ ద ఆర్డినరీ ప్రొసీజర్ అండర్ CrPC సెక్షన్స్ 437, 438 and 439. 437, 439 రెగ్యులర్ బెయిల్ దగ్గర మనం తెలుసుకున్నామా? 438 యాంటిసిపేటరీ బెయిల్ దగ్గర తెలుసుకున్నామా? యాంటిసిపేటరీ బెయిల్ రెగ్యులర్ బెయిల్లో బెయిల్ వచ్చేంత వరకు కూడా ఒకవేళ ఈ లోపల ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అటెండ్ అవ్వాలంటే ఇంటరిమ్ బెయిల్ ఉంటుంది. ఈ 3 కాదు అనుకుంటే పరిస్థితిని బట్టి అప్పుడు స్టాచ్యూటరీ బెయిల్ పిక్చర్లోకి వస్తుంది అనమాట. సో ఈ 3 సెక్షన్స్కి వర్తించదు. యాజ్ ద నేమ్ ఇంప్లైస్ స్టాచ్యూటరీ బెయిల్ ఈస్ గివెన్ వెన్ ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫెయిల్స్ టు ఫైల్ ఇట్స్ రిపోర్ట్ ఆర్ కంప్లైంట్ విత్ ఇన్ అ సర్టెన్ టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు ఒక పర్సన్ చేసిన ఘోరం ఏంటిది అనేది రిపోర్ట్ చేసి ఫైల్ని సబ్మిట్ చేయాలి కోర్టు ముందు. కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు అనుకోండి, అండ్ ఎవరు సబ్మిట్ చేయాలి కోర్టు ముందు? పోలీసులు కానీ లేదు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, అది CBI అవ్వచ్చు లేదు పోలీసులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవరైతే కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు కోర్టులో మీరు ఒకవేళ వారం రోజులు టైం ఇచ్చారు అనుకోండి, ఆ వారం రోజుల లోపల వాళ్ళు కేసుని ఫైల్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, సబ్మిట్ చేయాలి కోర్టుకి. ఒకవేళ అలా చేయలేదు బై డిఫాల్ట్ వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. అందుకే దాన్ని డిఫాల్ట్ బెయిల్ అన్నారు. అందుకే కొన్నిసార్లు పోలీసులు, అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అ క్రిటిసిజం విచ్ ఐఎమ్ గివింగ్, ఇన్ జనరల్గా అంటూ ఉంటారనమాట. సో పోలీసులు కొన్నిసార్లు ఒకవేళ ఏమీ లేకపోతే ప్రూవ్ చేయడానికి దట్ దే హ్యావ్ కమిటెడ్ సంథింగ్ అని కొన్నిసార్లు ఫాల్స్ ఛార్జెస్ కూడా పెట్టేస్తారు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. వెల్, ఇది ఎంతవరకు నిజం అనేది మనం జ్యుడిషియరీ బుక్స్, లా బుక్స్ని తిరగరాస్తేనే తెలుస్తుంది. బట్ దట్ ఈజ్ అ సేయింగ్ ఇన్ ద మార్కెట్. సో దట్ అండ్ రిమెంబర్, ఈ అంశం ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను పోలీసులు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారని, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ విత్ అ ప్రూఫ్, రాదర్ అలా కన్సిడరేషన్ కింద నేను చెప్తున్నాను అనమాట, అలా జరగచ్చు అని. ఎందుకు అయి ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ని కష్టపడి పట్టుకున్నారు, మేబీ ఒక అబ్స్కాండింగ్ క్రిమినల్నో లేదు ఎప్పటి నుంచి దొరకాల్సిన ఒక టెర్రరిస్ట్ దొరికాడు, కానీ తన మీద ఏవైతే క్రైమ్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అంత కోర్టు మీద సబ్మిట్ చేయలేకపోయారు ఫర్ వేరియస్ రీజన్స్. ఎవిడెన్స్ సరిగ్గా లేదు, ఎవిడెన్స్ ఉన్నా కూడా ఒకళ్ళు స్ట్రాంగ్గా లేదు, బికాస్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఎవిడెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది లేదనేది కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో ఎవిడెన్స్ స్ట్రాంగ్గా లేదు, సో అలాంటప్పుడు వాళ్ళకి బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని మీరు ఒకవేళ ఛార్జ్ షీటు కేసు కోర్టు ముందు ఫైల్ చేయకపోయినా బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఛార్జ్ వేసేస్తారు దాని మీద, ఆ పర్సన్ మీద వేసేస్తారన్నమాట. సో దట్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్టాచ్యూటరీ బెయిల్ బికమ్స్ నల్ అండ్ వాయిడ్. సో దట్ అప్పుడు మిగతా బెయిల్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు కోర్టుకి కన్సిడరింగ్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్, వాళ్ళు అట్లీస్ట్ మీరు బెయిల్ ఇవ్వకుండా ఆపండి అని పోలీసులు కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ చెప్పచ్చు, ఒక ఛాన్స్ ఉంటుందని వాళ్ళు అట్లా చేస్తుంటారు అప్పుడప్పుడు. సో ఐ హోప్ యూ క్లియర్లీ గాట్ టు నో రెగ్యులర్ బెయిల్, ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. ఈ యాంటిసిపేటరీ బెయిల్ని ప్రీ అరెస్ట్ బెయిల్ అని, అడ్వాన్స్ బెయిల్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ 4th వచ్చేసి స్టాచ్యూటరీ బెయిల్, దీన్ని డిఫాల్ట్ బెయిల్ అని కూడా పిలుస్తుంటారు. ద రీజన్ వై వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ ఈస్ కోవిడ్ తర్వాత నుంచి హైకోర్టులలో బెయిల్ యొక్క అప్పీళ్ళు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే సుప్రీంకోర్టుతో కలుపుకొని మన భారతదేశ న్యాయ వ్యవస్థలలో పెండింగ్లో ఉన్న కేసులు చాలా ఎక్కువ. ఈ పెండింగ్లో ఉన్న కేసుల యొక్క పరిష్కారం అవ్వడానికే మనకి ఎన్నో ఏళ్ళు పడుతుందిరా నాయన అంటే మధ్యలో ఈ బెయిల్ యొక్క అప్పీలు చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. దీనివల్ల కోర్టు యొక్క సమయం కూడా చాలా ఎక్కువగా వృధా అయిపోతుంది. ఉదాహరణకి జార్ఖండ్ హైకోర్టు, పట్నా హైకోర్టు అలాంటి ప్రదేశాల్లో అయితే, బీహార్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో అయితే ఏదైతే టోటల్ కేసెస్ ఉన్నాయో వాటిలో బెయిల్కి సంబంధించిన అంశాలే దగ్గర 20 to 30% ఉన్నాయంట. దాట్ క్లియర్లీ టెల్స్ హౌ మచ్ బెయిల్స్ ఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ ద జ్యుడిషియరీ ప్రాసెసెస్. వెల్, బెయిల్ అనేది కూడా ఒక జ్యుడిషియరీ ప్రాసెసే కాదనట్లేదు, కానీ వాళ్ళు కేసెస్ని సాల్వ్ చేయడం మధ్యలో వచ్చేస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ మీరందరూ లైన్లో నుంచున్నారు బిల్ పే చేయడానికి, మధ్యలో ఎవరొకళ్ళు వచ్చి ఒక 2 నిమిషాలు ఉండండి అని చెప్పి వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు చిరాకు వస్తుందా? అలానే పెండింగ్లో ఉన్న కేసులు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సాల్వ్ చేస్తున్నారు అన్నప్పుడు మీన్ వెళ్ళి మళ్ళీ కొత్త కేసులు వస్తాయి. సో అవి కూడా లైన్లో యాడ్ అయిపోతాయి. ఇవి ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి ఆయన అంటే మధ్యలో బెయిల్ అపీల్ వస్తాయి అనమాట. సో అలా ప్రొసీజర్ అన్నింటిని కూడా స్లో డౌన్ చేస్తుంది. అందుకనే హైకోర్ట్స్ వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో టు రిమెంబర్, ఈ బెయిల్ అంశం గురించి చెప్పడం వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం మీ అందరికీ అవగాహన పెరగాలి అని తప్పితే ఎటువంటి వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ప్లీజ్ డూ కన్సిడర్ యాజ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్. అండ్ డూ యాక్ట్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ బికాజ్ యూ ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అని నేను నమ్ముతున్నాను కాబట్టి. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా 10 మందికి షేర్ చేయండి. మేక్ షూర్ దట్ పీపుల్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే అది మీ ఇష్టం. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే హ్యాపీగా కింద కామెంట్ చేయొచ్చు.
యాసెడ్ 10 మందికి చెప్తే బాగుంటుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.